ఒకసారి మనతో రామకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే అసెంబ్లీలో అటు కూటమి ఇటు వైసీపీ తప్ప ఇప్పుడే గత టర్మ్ కూడా అదే పరిస్థితి. ప్రతిపక్షాలకి కాస్త జాతీయ స్థాయిలో ఆలోచన చేసే పార్టీలు లేదా కొంత డైవర్సిఫికేషన్ లేకుండా అటు వామపక్షాలకు కానీ కాంగ్రెస్కి కానీ ఎవరికి వాయిస్ లేదు. పార్టీలు ఎవరి రోజువారీ కార్యక్రమాల్లో వాళ్ళు మునిగిపోతున్నారు తప్ప నిజంగా ఇప్పుడు సాధారణంగా పెద్ద లిస్టు బాబురావు గారు చదివారు. ఈ గత ప్రభుత్వ లైన్లోని ఈ ప్రభుత్వం వెళ్తుందని, కానీ దాని మీద ఎక్కడా ప్రజల్లో చర్చ లేదు. అటు అధికార పక్షం ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం హోదా లేకపోయినా 11 మంది ఎమ్మెల్యేలు బలమైనటువంటి క్యాడర్ ఉన్న పార్టీ దాని మీద ఏం కార్యక్రమాలు చేయట్లా. మొక్కుబడిగా ఒక వెన్నుపోటు తినమని వాళ్ళ కార్యక్రమం తీసుకున్నారు. మీలాంటి పార్టీలుగా జాతీయ పార్టీలు అని చెప్పుకున్న రాష్ట్రంలో బలం లేని పరిస్థితి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? హామీల అమలు ఎలా ఉంది? ఇప్పుడు ఆయన చెప్పారు సెకీది పెద్ద ఇష్యూగా మనం అనుకున్నాం ఆ రోజు, దాని మీద ఎక్కడా చర్చ లేదు. సెకీ మధ్యలో ఒక దళారిగా ఉండి ఒప్పందం చేయించుకుంది అదానితో, ఇటు జగన్మోహన్ రెడ్డితో. దాని మీద ఈ ప్రభుత్వ టీడీపీ కూటమి చాలా బలంగా మాట్లాడారు ఎన్నికల ముందు. ఎన్నికలైన తర్వాత దాని మీద ఊసేలేదు. ఇలా అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళు వెన్నుపోటు తినమని లేకపోతే వీళ్ళేమో సంబరాలని ఎలా అర్థం చేసుకోవాలి? సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ సార్. ముందుగా ఇక్కడ మనం అనాలిసిస్ తీసుకుంటే గత 10 సంవత్సరాలుగా అంటే ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళు పరిపాలనలో ఉన్న 5 సంవత్సరాలు అద్భుతంగా జరిగిందని, లేదా ప్రతిపక్షమేమో ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉంది అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 14 to 19 ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే వైసీపీ విపరీతమైన ఛార్జ్ షీట్లు, రాష్ట్రం అప్పుల పాలైంది, సాధించలేకపోయారు, తేలేకపోయారు అని అంటే ఇక్కడ వరకే మాట్లాడటం సార్. అదే విధంగా 19 నుంచి 24 వరకు మళ్ళీ వీళ్ళు కూడా అదే పరిస్థితి, ఇక్కడ వరకే మాట్లాడటం. అయితే ఒకటి ఇద్దరు కూడా కామన్ గా మాట్లాడుతూ వచ్చింది ఏమంటే, ఈ రాష్ట్రం అధోగతి పాలైంది, అప్పుల పాలైపోయింది, సస్టైన్ అనే పరిస్థితుల్లో ఉంది, ఇబ్బందులు పడతా ఉంది అనేది మనకి తేటతెల్లంగా క్లియర్ గా అర్థం అవుతా ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే సంవత్సరం అయింది హామీలు ఇచ్చి, హామీలు సూపర్ 6 లో ఒకే ఒక్క హామీ నెరవేర్చారు, మిగతా హామీలు నెరవేర్చలేకను, నా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దివాళా తీస్తున్నాము అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి, ఇంకో 14-15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆ మాట మాట్లాడుతున్న తరుణంలో ఈ రాష్ట్రం పూర్తిగా విభజించే నాటికి పూర్తిగా కేంద్రం యొక్క మద్దతు, కేంద్రం యొక్క అండదండలు అవసరమని ఒక చట్టాన్ని మనం చేసి ఇచ్చినప్పుడు ఇద్దరు ఎవరు కూడా కేంద్రాన్ని ఆ దిశగా ప్రశ్నించే పరిస్థితి కానీ, సాధించుకొచ్చే పరిస్థితి కానీ, తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. మనం చూడండి, అమరావతి విషయానికి వచ్చేటప్పటికి మీకు అప్పుకు వెసులుబాటు కల్పిస్తున్నాం, అప్పులు తెచ్చుకోపోండి అంటేనే మనం విపరీతమైన భజన, మోడీ భజన. మనకు అప్పు తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు, అప్పుతో పప్పన్నం తిందాం, పర్వాణం తిందాం అని భజన చేసుకునే పరిస్థితుల్లోకి ఈ ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రంలో క్వశ్చన్ చేయకుండా తీసుకెళ్తున్న తరుణంలో, అదే విధంగా పోలవరం ఎత్తు విషయంలో కూడా గత ప్రభుత్వం రాజీ పడిందని వీళ్ళు, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎంత ఎత్తుకు కడుతున్నారు, R&R ప్యాకేజీ విషయం ఏమి, మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా దాని గురించి ఏమైనా చెప్పిస్తారా, ప్రజలకు ఒక భరోసా ఇప్పిస్తారా అంటే అదేది లేదు. అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా బుక్ డేట్ అడ్జస్ట్మెంట్ కోసం ఇచ్చిన డబ్బులే తప్ప 2,000 మంది వీళ్ళని ప్రైవేట్ కార్మికులను తీసేయడం కానీ, అదే విధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ ని అక్కడి నుంచి VRS తీసుకొని వెళ్ళిపోమంటమో, లేకపోతే ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళని పక్కన పెట్టడమో, సో ఈ రకమైన కారణాలు చూపిస్తూ ఈ రాష్ట్రం యొక్క పురోగతి పూర్తిగా కుంటుపడుతున్న తరుణంలో రాష్ట్రంలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేని ఒక అయోమయ స్థితిలో ఈ రాష్ట్రం ఉన్నప్పుడు ఇది ఎవరికి చెప్పాలి, ఎవరు చెప్పాలి అనేది ఒక ప్రశ్న. సరే, రెండో విషయానికి వచ్చేటప్పటికి మీరు స్టార్టింగ్ పాయింట్ ఏమంటే కూటమిలో అందరూ కలిసి ఫైట్ చేయట్లేదు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ అపోజిషన్ పార్టీ వీళ్ళ పైన ఒక ఇది నినాదాన్ని ప్రకటించినప్పుడు కూటమిలో అందరూ అంటే అది మనం డే 1 నుంచి కూడా చూస్తా ఉన్నాం సార్. ఏది పవన్ కళ్యాణ్ గారు కొంచెం లీడ్ తీసుకొని అడ్వాంటేజ్ తీసుకుందాం అనే ప్రక్రియ మనకు డే 1 నుంచి కనపడతా ఉంటుంది. ఉదాహరణకి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి పైన చేసిన కామెంట్స్ కావచ్చు, నేను హోంమంత్రి అయి ఉంటే తాట తీసేవాడిని, నా చేతిలో పోర్ట్ఫోలియో లేదని మాట్లాడటం, టీటీడీలో తొక్కిసలాట జరిగి చనిపోతే ఏమీ తప్పు లేదు, అంత అద్భుతంగా ఉంది అని
అని టీడీపీ కానీ ముఖ్యమంత్రి కానీ చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చైర్మన్ క్షమాపణ చెప్పాలని పెద్ద డిమాండ్ చేసిన పరిస్థితి. డిమాండ్ చేసి చైర్మన్ తో క్షమాపణ చెప్పిస్తున్నాం కానీ. ఓకే. సో ఈ రకమైన ఒక కాంపిటేటివ్ వార్ ఎవరు ముందు అనే ఒక కాంపిటేటివ్ వార్ అయితే మనకు తెలియకుండా కూటమిలో నడుస్తా ఉంది. ఓకే. సో ఇప్పుడు ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన కార్యక్రమం అవతల ప్రతిపక్షం కూటమి ప్రభుత్వం పైన, Exactly. తెలుగుదేశం పైన, చంద్రబాబు నాయుడు పైన కాదు, కూటమి ప్రభుత్వం పైన ప్రకటించినప్పుడు కూటమి నాయకులందరూ కూర్చొని దానికి ఏంటి అని ఒక కౌంటర్ ఇవ్వాల్సింది పోయి లీడ్ తీసుకొని జనసేన లీడ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న తరుణంలో డెఫినెట్ గా ఒక రేస్ అయితే ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉంది. ఒకటి మళ్ళీ ఇంకొక విషయం కూడా ఏంటంటే జరుగుతున్న అవినీతి కావచ్చు, జరుగుతున్న తప్పొప్పులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నేను తెల్ల దుస్తులు ధరించాను, మల్లెపూలా ఉన్నా, నాకేం సంబంధం లేదు, ఏ తప్పు జరిగినా అది టీడీపీదే అని స్పష్టంగా ఆ బురదని టీడీపీకి రాసే ప్రయత్నం చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో చాలా కేటగారికల్ గా అతను సంబంధం లేనట్టుగా చూపించుకునే దానికి మీకు ఉదాహరణ కడపలో ఆశ్రమం కూలగొట్టినప్పుడు కూడా ఏది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మన నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ బయటపడతారు సార్. సో ఇటువంటి తరుణంలో వాళ్ళ రేస్ ని బయట పెట్టుకునే ఒక కార్యక్రమం. ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రభుత్వాన్ని అనలైజ్ చేసినప్పుడు ఇంత మటుకు ఏ ఒక్క హామీని, ఆ 4,000 పెన్షన్ అనే హామీని కూడా ఆ బడ్జెట్ అడ్జస్ట్మెంట్ కోసం కొన్ని లక్షల పెన్షన్లు తీసేసి వీళ్ళకి 1000 పెంచారు. అంటే ఈ వీళ్ళకి 1000 పెంచాలంటే ఎన్ని పెన్షన్లు తీసేస్తే ఈ 1000 పెంచొచ్చు అనేది లెక్క చూసి ఆ పెన్షన్లు తొలగించి వీళ్ళకి 1000 పెంచారు తప్ప అదర్వైజ్ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసింది ఏంటంటే నెలకొకసారి ఏదో ఇంట్లో కాఫీ టీ పెట్టడమో, ఇంకొక ఇంట్లో ఇంకొక నెలలో గేదెల కుడితి కలపడమో, ఇంకొక చోట ఇంకొక నెలలో వెళ్ళి సిమెంట్ కంకర్ తట్ర నెత్తికెత్తుకోవడమో తప్ప అమరావతికి సంబంధించి మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆ రైతుల్లో ఒక ఆందోళన అదనంగా 44,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, ఇంకో 44,000 ఎకరాలు తీసుకోవాలి. ఇప్పుడు వరకు తీసుకున్న ల్యాండ్ తాకట్టు పెడితే వచ్చిన అప్పు అదనంగా అప్పు రావాలంటే కొత్త ల్యాండ్ క్రియేట్ చేయాలి. సో ఇటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు అయితే మాత్రం వాళ్ళు ఇచ్చిన ఏ హామీని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారనేది వాళ్ళ ప్రజల్లో జరుగుతున్న చర్చ కటారి.